భారతదేశం విభిన్న సంస్కృతులు సంప్రదాయాలతో కలిగిన దేశమని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన భారత రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించడానికి చేస్తున్న రాజకీయ కుట్రని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఖండించారు. కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్ లో దేశ రక్షణ ప్రార్థన ఉద్యమం సేవ్ సెక్యులిజం సేవ్ ఇండియా అనే అంశంపై క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ పెద్దల సమక్షంలో జరగనున్న బహిరంగ సదస్సు జయప్రదం చేయాలని గురువారం కాకినాడ ఏపీఎస్పీ రేస్ ఆఫ్ పీస్ చర్చ్లో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బీహెచ్వి మూర్తిరాజ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తొలగించేవారెవరైనా ప్రజలు క్షమించరాదన్నారు. ఇలాంటి ఉద్యమాలకు మా సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. కులమతాలకు అతీతంగా పార్టీలకు భారతదేశంలో మీలాంటి లౌకికవాదుల వల్లనే మన ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. మనమందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది ఇవాంజలిస్ట్ దొమ్మేటి సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తొలగించడానికి వ్యతిరేకిస్తూ మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం సమూహంగా కూడి సమాజంలో సమావేశాలు నిర్వహిస్తూ విజ్ఞాపన చేస్తామన్నారు. అప్పటికే మతతత్వ శక్తులు పునరాలోచించుకోకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రెవరెండ్ మూర్తిరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 10న జరిగే బహిరంగ ఉపవాస ప్రార్థనకు జిల్లా నలుమూలల నుంచి క్రైస్తవులు ముస్లింలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో క్రైస్తవ రాష్ట్ర నాయకులు రెవరెండ్ జోసెఫ్ బెన్నీ, స్టీఫెన్ ఆనంద్, హౌస్ ఆఫ్ ప్రేయర్ ప్రశాంత్ కుమార్, డాక్టర్ వరప్రసాద్, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ జాషువాగిరి, కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ లింగం రవి, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జంగా గగారిన్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకులు జాన్ వెస్లీ, సిస్టర్ సోనియా మోసా అబ్రహాం, బ్రదర్ సీకే సింగ్, దుదిపాల్ శ్రీనివాస్, నాని, జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. అంబేద్కర్ లాంటి మహనీయులు ఈ భారతదేశానికి ప్రసాదించింది. నీకు స్వేచ్ఛ ఉంటుంది, నా కూడా నీతో నాకు సమానత్వం ఎందుకు? సౌభ్రాతత్వం సోదరతత్వం అనేది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండాలనే కదా రాజ్యాంగం రాసుకున్నాం. అతివాదులు ప్రతి దగ్గర ఉంటారు. అతివాదం అనేది తత్వాన్ని బట్టి మనకి కనబడచ్చు. మొత్తం ప్రపంచంలో మనుషులందరూ అమృతాలు నేను ఒక్కడే ఉండాలని అంటే ఏముండదు. ఒక్కడే ఒక 5 నిమిషాల పక్కన చచ్చిపోతుంది. ఇవన్నీ ఏంటంటే వినడానికి, లేకపోతే ఆ టైంకి తనకున్న ఆలోచనలతో కొంతమంది ప్రభావితం చేయడానికి పనికొస్తాయి. ఇక్కడ ఎవరిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితంలో ఎవరి నమ్మకాలు పడదు, ఎవరి ఆలోచనలు పడదు, ఎవరి బతుకులు పడదు. నీ బతుకును శాసిస్తాననే హక్కు మనకి లేదనేదే మన రాజ్యాంగం. అదే సేవ్ సెక్యులరిజం. సెక్యులరిజాన్ని కాపాడటం. ఆ సెక్యులరిజం మనం కాదు, మన తర్వాత కూడా ఈ భారతదేశంలో అనుభవిస్తారని చెప్పడానికి నేనేమి వెనకడలేదు. మన తర్వాత తరాలు కూడా ఈ భారతదేశం సెక్యులరిజం ఉంటుంది. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి? ఒక చట్టం పొగ తాగడం హానికరం, సిగరెట్ పెట్టిన గుర్తిస్తాం మన దేశంలో. రేపు 10వ తారీఖుని మరల ఇక్కడ కాకినాడలో పూర్తి సహకారం, సంఘాల సహకారంతో ప్రార్థన ఉద్యమం జరుగుతుంది. ప్రార్థనతో మేము ఆపేయం. మాకు ఓటు హక్కు ఉంది, మాకు శక్తి ఉంది, మాకు బలం ఉంది. మేము అధిక జనం, మరి ముస్లింలు, క్రైస్తవులు, అలాగే దళితులు వీరందరూ కలిస్తే 170% మంది ఉన్నారు. మాకు ఓటు బలం కూడా ఉంది. ఈ బలాన్ని కూడా మేము ప్రదర్శిస్తాం. ఈ బలాన్ని కూడా ప్రదర్శించి ఎవరైతే ఈ సెక్యులర్ అనే లౌకికవాదానికి వ్యతిరేకంగా మరి ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా మా ప్రార్థనా శక్తి ద్వారా, మా ఓటు శక్తి ద్వారా, మా ఐక్యత ద్వారా వారికి బుద్ధి చెప్తాం. దేవుడు వారిని వెక్కిరించి వేస్తాడు. అలా ఈ చరిత్ర మా బైబిల్ అంతా చెప్తుంది. దాన్ని మేము నమ్ముతున్నాం. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వారు చేసే ఈ సెక్యులర్ తొలగింపు అనే దానికి భిన్నంగా మేమందరం ఏకకంఠంతో ఈ రాజ్యాంగం నుంచి నువ్వు సెక్యులర్ అనే పదం తీసేసినట్లయితే మేము దేశవ్యాప్తంగా ఉద్యమించి నిన్ను కోకటి వేలుతో పెకిలిస్తామనే ఆ సందేశం పంపుతాం. దాని వరకు క్రైస్తవులైన ప్రతి వారు కూడా రేపు ఫిబ్రవరి 10వ తారీఖుని మెక్లారిన్ గ్రౌండ్స్ లో జరగనున్న మరి ఉపవాస ప్రార్థన, అలాగే బహిరంగ సభకు, అలాగే నిరసన ప్రదర్శనకు అందరూ కూడా హాజరు కావాలని మరి మేమందరం కూడా సమైక్యంగా కోరుతున్నాం. మరి ఈ విషయంలో మరి మూర్తిరాజు గారి యొక్క నాయకత్వంలో
మనమందరం కూడా మన యొక్క ఐక్యతను తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం వేరు పరిచర్యలు చేసుకుంటున్నాం, వేరు సంస్థల్లో ఉన్నాం, వేరు ఫెలోషిప్లో ఉన్నాం. మనం అందరం కూడా కలిసి ఉన్నప్పుడే ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోగలం. కనుక ఐక్యత అనేది, తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రార్థన. మనం అందరం కలిసిన ఏ పనులు ఏమి అవో, మనం ప్రార్థన చేసినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కనుక మనం ప్రార్థన ద్వారానే సాధించగలం. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం 4 గదుల్లో ప్రార్థన చేస్తే బహిరంగంగా దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. కనుక మరి ఈ కార్యక్రమం కొరకు మనం అందరం ప్రార్థన చేయడానికి వచ్చాం. ఒకసారి అందరం లేచి నిలబడితే మనం చిన్న ప్రార్థన చేసి మన ప్రార్థన సహకారాన్ని సుధాకర్ గారికి మనం అందజేద్దాం.